ప్రకృతి విపత్తుల వేళ బాధితులను ఆదుకునేందుకు వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు రామోజీ గ్రూప్ ముందుంటుంది. పెద్ద మొత్తంలో స్వయంగా విరాళం ప్రకటించి సహాయ నిధికి పిలుపునిచ్చి అభాగ్యుల ఆవేదన తొలగించేందుకు తన వంతు కృషిని ఆదరించి చేస్తూనే ఉంది. గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాలను పలు ప్రాంతాలను వరద ముంచెత్తగా బాధితులను ఆదుకునేందుకు ఈనాడు సహాయ నిధిని ఏర్పరిచి ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందించి విరాళాలు పంపారు. రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు తమ వంతుకు సహాయాన్ని అందించారు. ఆ నిధితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తలపెట్టిన 3 ప్రాజెక్టులు సోమవారం ఉదయం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యువతకు ఉపయోగపడేలా బహుళ ప్రయోజనకర మల్టీపర్పస్ భవనం, తెలంగాణలో ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని జలగం నగర్లో జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనం, మహబూబాబాద్ జిల్లా రావిరాల్లో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని సహాయ నిధితో ఈనాడు నిర్మిస్తుంది. కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? జర్నలిజం ఎథిక్స్ కూడా పోయినాయి ఎప్పుడో పేపర్లో, చివరికి సహాయ నిధి ఎథిక్స్ కూడా పోయినాయి. సహాయం దేనికోసం? వరద బాధితుల కోసం. వరద వచ్చేటటువంటి టైంలో అక్కడ సఫర్ అయినటువంటి వాళ్ళ కోసం. దానికి ఈ బిల్డింగులు కడితే ఏం ఉరుగుతుంది? వాళ్ళకి ఏ ఇల్లు కట్టిచ్చిస్తేనే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు అక్కడ దెబ్బతినేసినటువంటి ఏమైనా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. కానీ ఈ తీసుకొచ్చి బిల్డింగులు కట్టుకుని వీళ్ళ పేరు వేసుకుంటారు. దాంతో ప్రయోజనం ఏంది? అక్కడ పబ్లిక్ ఇచ్చిన పర్పస్ వరద సహాయం అనేది వరద సమయంలో ఇచ్చే డబ్బులు దేనికోసం ఇస్తారు? కావాలంటే ఇది ఇంకో నిధి పెట్టుకోండి, మీరు అందరూ డబ్బులు ఇస్తే కనుక నేను స్కూల్ కట్టిస్తా, లేకపోతే కనుక మల్టీపర్పస్ కేంద్రం కట్టిస్తాను, దానికోసం తీసుకోండి. వరద కోసం తీసుకున్న డబ్బులతో వేరే కార్యక్రమం మీద నాకు అర్థం కాల. దానికి కూడా వీళ్ళ పేరుతో ప్రచారం చేసుకోవడం ఏంటో అర్థం కాదు. ఆ వరద సహాయాన్ని ఆ వరద బాధితులకి ఇల్లు కట్టించేయడము, ఇల్లు కొట్టుకుపోయినటువంటి చోట, లేకపోతే పడవలు పోతే పడవలు కొట్టి కట్టించేయడం, ఇట్లాంటివి చేయాల్సింది. లేదా అక్కడే చిన్న వంతెన కొట్టుకుపోయింది, ఆ వంతెన ప్రభుత్వం కట్టించాలి, లేదా మనం కట్టించడం ఏంటి? ఇట్లాంటిగా చేయాల్సింది. చివరికి ఎక్కడికి పోతున్నాం అంటే మేము ఏం చేస్తే అది రైట్ అనేటటువంటి కాన్సెప్ట్. లేకపోతే